నిజామాబాద్ జిల్లా ట్రాఫిక్ పోలీస్ అధికారులు అయితే ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారని చెప్పుకోవాలా. ఒక పక్కన మైనర్ డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్ కావచ్చు, లేకపోతే వితౌట్ హెల్మెట్తో ఎవరైతే బండ్లు నడుపుతూ ఉన్నారో, వాహనాలు నడుపుతూ ఉన్నారో వాళ్ళనైతే ఫినిష్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పుకోవాలా. దాంతోపాటు త్రిబుల్ రైడింగ్, సౌండ్ పొల్యూషన్ కావచ్చు, మెయిన్గా మందు బాబులకైతే చుక్కలు చూపిస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధాన కూడళ్ళు ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక స్పెషల్ డ్రైవ్ల పేరిట ఇవాళ అప్రమత్తం చేస్తూ ఉన్నారు, ఇలా వణికిస్తూ ఉన్నారని చెప్పుకోవాలా. సో అయితే ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పక్కన పెట్టి ఎవరైతే మందు బాబులు తప్పతాగి రోడ్ల మీదకి వచ్చి చాలామంది ప్రాణాలని బలి తీసుకున్న పరిస్థితి ఉందండి. సో దీనిపైన ఇట్లాంటి ఇన్సిడెంట్స్కి పాల్పడితే వాళ్ళపైన ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ స్పెషల్ డ్రైవ్ల పేరిట చాలామంది అప్రమత్తం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎట్లాంటి శిక్షలు ఉంటాయి మెయిన్గా తాగి నడిపితే అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణ గారు అయితే ఉన్నారు, వారితో మాట్లాడారు. సార్ నమస్తే సార్. సో మెయిన్గా ఈ స్పెషల్ డ్రైవ్ల పేరిట మందు బాబులకైతే చుక్కలు చూపిస్తున్నారు నిజామాబాద్లో అని చెప్పుకోవాలా. సో అది ఒక స్పెసిఫిక్గా మీ ట్రాఫిక్ పోలీస్ అధికారులకే ఇది డెడికేట్ చేసి చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు సార్? ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరగడంలో చాలా కారణాలలో కూడా మనకి డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా ఒకటి ఉంది. అంటే తాగి వాహనం నడపడం. మేము తాగొద్దని అంటలేము. తాగినప్పుడు వాహనం నడపాల్సిన పరిస్థితి వస్తే వేరే డ్రైవర్ని పెట్టుకోవాలి, వీళ్ళు వెనక కూర్చోవాలి, పక్క సీట్లో కూర్చోవాలి. తాగి వాహనం నడపడం వల్ల అదుపు తప్పి పెద్ద ప్రమాదాలు జరుగుతూ ఉన్నవి. కొన్ని సందర్భంలో ఒక డ్రింక్ అండ్ డ్రైవ్ ఈజ్ ఏ హ్యూమన్ బాంబ్ అన్నారు. ఎందుకంటే సపోజ్ ఒక పెద్ద వాహనం తీసుకెళ్ళి గుంపులో ఉన్నప్పుడు అతని పెద్ద మొత్తంలో తాగి గుద్దినప్పుడు అందులో ఎంతమంది క్యాజువాలిటీ కావచ్చు. కాబట్టి ఒక మానవ బాంబు కదా, ఒక 5-10 ఎట్లా చనిపోతారో అదేవిధంగా కూడా తాగి భారీ వాహనం, అంటే లారీ ఉందనుకోండి, తాగి భారీ వాహనం నడిపినప్పుడు లారీ ఉందనుకోండి, గుద్దేసి 10 మందిని గుంపులో తీసుకెళ్తే చాలా క్యాజువాలిటీ జరిగే అవకాశాలు ఉంటుంది. కాబట్టి దీన్ని అరికట్టడానికే నిజంగా ఇది ఒక టెర్రర్ అటాక్ కన్నా దారుణమని చెప్పుకోవాలి సార్. ఎందుకంటే సోషల్ మీడియాలో మనం వీడియోలు చూస్తున్నాం, ఒక కార్ కావచ్చు, లేకపోతే ఒక బస్ కావచ్చు, లేకపోతే ఒక లారీ కావచ్చు, ఇలా తాగి వాళ్ళు ఏ సోయిలో ఉండి వాళ్ళు ఎట్లా నడుపుతూ ఉన్నారు అనే ఒక సోయి లేకుండా చాలామంది ప్రాణాలు బలికొంటా ఉన్నారు. సో నిజంగా నేను ఇవాళ కూడా ఒక వీడియో చూసిన, ఒక లేడీ, మరి ఇది కలియుగ ప్రభావమా మరి ఏంటో తెలియదు కానీ ఒక మైనర్, తను ఒక లేడీ అంట. సో తను తాగేసి ఒకళ్ళని హిట్ చేసి అక్కడ దాదాపు ఒక 6 నుంచి 7 సంవత్సరాల బాబు చనిపోయాడు అని చెప్పేసి వార్తల్లో రావడం జరిగింది సార్. సో దీని గురించి విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. మనిషికి లిబర్టీ ఉంది, కానీ ఆ లిబర్టీ కూడా వేరే వాళ్ళకు హాని కలిగించకూడదు. హాని కలిగిస్తే మనము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తాగి వాహనం నడపడం వల్ల ఏమవుతుందంటే ఆ మత్తులో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నటువంటిది వాళ్ళకి అర్థం కాదు. అంటే మత్తు పదార్థాలు లోనైనప్పుడు, అంటే అది కొన్ని సందర్భాల్లో ఆల్కహాల్ కావచ్చు, గాంజా, హెరాయిన్, కోకాయిన్ ఇలాంటి కొన్ని మత్తు పదార్థాలు ఉన్నాయి. కళ్ళులో కూడా ఒక్కోసారి మోతాదు మిస్తే దానిలో కూడా ఆల్కహాల్ అనేది ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అది కూడా దాని ప్రభావం కూడా ఉంటుంది. దీనికి అరికట్టడానికే, అంటే రోడ్డు ప్రమాదం జరగడానికి కారణంలో డ్రింక్ అండ్ డ్రైవ్ అనేది కూడా, తాగి వాహనం నడపడం కూడా ఒకటి ప్రధానమైన కారణం. దాన్ని అరికట్టడానికే ప్రతిరోజు ఏదో ఒక చోట మనం ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే మన ప్రజల్లో ఏంటంటే ఎక్కడికి పోయినా, మ్యారేజ్కి వెళ్ళినా తాగొస్తారు, ఎంగేజ్మెంట్కి పోయినా తాగొస్తారు, బంధువులు చనిపోయినా తాగొస్తారు. చిన్న ఫంక్షన్లలో కూడా ఈరోజు ఒక ప్యాషన్ అయిందో, ఒక ఆచారమో ఏదో దానికి మారిపోయి అక్కడ తాగి నడుపుకుంటూ వస్తున్నారు. మేమేమంటున్నామంటే తాగొద్దని కాదు మేము చెప్పేది, తాగి వాహనం నడపొద్దు అంటున్నాం. వేరే డ్రైవర్ని ఎంగేజ్ చేసుకోండి. మీరు బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళి అనుకోండి, వాళ్ళు కూడా ఇవాళ రేపు కొంతమంది బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే బార్ వాళ్ళు కూడా వెహికల్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు డ్రాపింగ్ కొరకు. అలాంటి చూసుకోవాలి. డ్రైవర్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, వెహికల్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మనకు అలాంటి సిచ్యువేషన్ పరిస్థితి లేనప్పుడు మనమే ఒక డ్రైవర్ని తీసుకెళ్ళాలి పక్కకి, ఇలాంటి ప్రమాదాలు జరగవు. దీనిలో ఒకవేళ తాగి వాహనం నడిపితే మోటార్ వెహికల్ యాక్ట్లో సెక్షన్ 185 అనేది ఒకటి ఉంది. దాని ప్రకారం మనకి కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఆ డ్రంకర్ను, ఎవరైతే డ్రంకర్ ఉన్నాడో అతన్ని నెక్స్ట్ డే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మనకు ఒక పిఏసి ఉంటుంది, బ్లడ్ ఇన్ ఆల్కహాల్ అని కాన్సన్ట్రేషన్ అని ఉంటుంది. అంటే మనం తాగినటువంటి మత్తు పదార్థం మన బాడీలో, రక్తంలో ఎంతవరకు దాని ప్రభావం ఉందనేది ఒక టెస్ట్ అన్నట్టు. దీన్ని మనము బ్రీత్ అనలైజర్ ద్వారా టెస్ట్ చేస్తాం అన్నట్టు. మన దేశంలో 35% కనుక క్రాస్ అవుతే మన కేసు బుక్ చేసే ఫెసిలిటీ మనకు ఉంది, చట్టంలో మనకు ఉంది. దాని ప్రకారం
35% దాటిన వాళ్ళకి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. చేసినప్పుడు అది ఆ మోతాదును బట్టి ఆ మేజిస్ట్రేట్ గారు అతనికి ఫైన్ ఇంపోజ్ చేయాలన్నా జైలు పంపాలన్నా అని అడుగుతుంది. 2 సార్లు 3 సార్లు కూడా వేస్తున్నారు. ఒక్కోసారి 1 వీక్ కూడా చేస్తూ ఉన్నారు. కొంత రిపీటెడ్ అయిందనుకో, ఇంత గతంలో పాటు మళ్ళీ వేసింది అనుకోండి, మేము ఛార్జ్షీట్లు రాస్తాము. రిపీటెడ్గా అయినా ఇది 2వ సారో 3వ సారో 4వ సారో రాస్తే తక్కువ మోతాదులో వచ్చినా కానీ జైలు పంపడం జరుగుతూ ఉంది. కాబట్టి వాహనదారులు మీరు తాగవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు నడపకండి. ఎందుకంటే మీరు చిన్న మిస్టేక్ వల్ల చాలామంది ప్రమాదాలు అంటే ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది మీరు గమనించాలి. మన వల్ల వేరే వాళ్ళకు హాని జరగకూడదు అనేటువంటి విషయం మీరు గమనించి వాహనం నడుపుకోవాలి. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్ రెగ్యులేషన్స్లో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో చాలామంది ఇప్పుడు మీరు ఎంతో అప్రమత్తం చేస్తూ ఉన్నారు, జైల్లో కూడా పంపిస్తూ ఉన్నారు. కాకపోతే వీటన్నిటిని పక్కపెట్టి ఇలా డైలీ ఇట్లాంటి కేసెస్ అనేవి రిజిస్టర్ అవుతూనే ఉన్నాయి. అంటే భయం అనేది కనిపించడం లేదు. అంటే మనకి నార్మల్గా వేరే కంట్రీస్లో చూస్తే ఒక మైనర్ డ్రైవింగ్ కావచ్చు, లేకపోతే వితౌట్ లైసెన్స్లో బండి నడుపుదామన్నా కూడా వాళ్ళు బెదిరిపోతూ ఉంటారు, భయపడతా ఉంటారు. సో అట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎన్ని పెట్టినా కూడా చాలామంది అలా ఇట్లాంటి కేసులు అనేది రిజిస్టర్ అవుతూనే ఉన్నాయి. మరి వీళ్ళకి భయం అనేది ఎందుకు కలగట్లేదు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది సార్. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే మనది చాలా పెద్ద దేశము. ఉన్నదంటే ఆ ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశము. మన దేశంలో 33 కోట్ల వాహనాలు ఉన్నాయి. అయితే ప్రజల్లో కూడా కొంత నిర్లక్ష్య భావం. చూద్దాం, మన పోలీసులు పట్టుకున్నప్పుడు చూసుకుందాంలే ఏమవుతుంది, అదొకటి. రెండోది, కొంతమందిలో ఎవరో మాకు ఈయన తెలుసు, ఆయనతో చెప్పించుకోవచ్చు, ఈయనతో చెప్పించుకోవచ్చు ఒక భావన ఉంది ప్రజలలో. కానీ అది కరెక్ట్ కాదు. మీరే ఏంటంటే దీనివల్ల మనము ఏం జరగబోతుంది, ఒక ప్రమాదం ఏం జరగబోతుందని కూడా మన ప్రజలు గమనించాలి. గమనిస్తేనే బాగుంటుంది. గమనించకపోతే ప్రమాదం జరిగిన తర్వాత ఎలా ఉంటుందనేది మనం రోజు టీవీలలో పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంది మనకి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మసులుకోవాలి తప్ప స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టం ఉంటే తాగి వాహనం నడిపితే రేపు ఎదుటి వ్యక్తితో పాటు మనకు కూడా ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చాలా ఉన్నవి. కాబట్టి మనం తాగి వాహనం నడుపుకోవడం మంచిది. సార్, అంటే చాలామంది సోషల్ మీడియా వేదికగా కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు. అంటే ఈ ఏవైతే చలన్స్ వేస్తూ ఉన్నారో ఆ చలన్స్ కాకుండా ఏదైతే ఒక తాగి ఒక వాహనం నడిపితే ఆ వెహికల్ మొత్తానికి సీజ్ చేసేస్తే ఆ భయం అనేది చాలామందికి పెరిగిపోతుంది. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మా ఫ్రెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డాడు, వెహికల్ని సీజ్ చేసేసారు. ఆ వెహికల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లోనే పెట్టేశారు. మళ్ళీ బండి ఇవ్వడానికి లేదు అన్నట్టుగా ఇట్లాంటి రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలామంది భయపడే అవకాశం ఉంటుంది కదా సార్. అట్లాంటి దానిపైన ఏమైనా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే మీ పోలీస్ డిపార్ట్మెంట్ దీనిపైన ఏమైనా ఇట్లాంటి దాని గురించి ఏమైనా డిస్కస్ చేస్తూ ఉన్నారా? మీరు అన్నట్టు వాహనం పట్టుబడినప్పుడు ఆల్టర్నేట్గా డ్రైవర్ ఉంటే, సపోజు ఇక్కడి నుంచి మహారాష్ట్ర పోతుంది అనుకోండి, ఆ వెహికల్ సీజ్ చేయడం వల్ల వాళ్ళు ప్రయాణించే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆల్టర్నేట్ డ్రైవర్ ఉన్నప్పుడు మేము వాహనాన్ని ఇస్తున్నాం. మేము ఆల్టర్నేట్ డ్రైవర్ లేరు, ఇతనే నడుపుతున్నాడు అన్నప్పుడు వెహికల్ సీజ్ చేసి నైట్ అక్కడ ఉంచేసి మనము తెల్లారి వాళ్ళకి వెహికల్ ఇచ్చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. కాబట్టి మేము వెహికల్ సీజ్ చేసి కొన్ని సందర్భాలలో మేము డిటరెన్స్ చేస్తూ ఉన్నాము. ఇది ప్రజలు గమనించాలి. కాబట్టి ఇట్లాంటి చర్యలు పాల్పడదని మేము కోరుతా ఉన్నాం. మార్పులు చేర్పులు జరిగితేనే ప్రజల్లో అంటే కొంత ఇట్లాంటి చేంజెస్ వస్తాయని మేము అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా బండిని సీజ్ చేస్తేనే వాళ్ళకు ఒక బుద్ధి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోసారి బయటకు వెళ్దామన్నా కూడా అరే మొన్ననే వెహికల్ సీజ్ చేసి ఇంకొకసారి పోతే మళ్ళీ ఇజ్జతే పోతుంది అని చెప్పేసి చాలామంది అనుకునే పరిస్థితి ఉంటుందని నేను క్వశ్చన్ చేస్తున్నాను సార్. అంటే మాకేంటంటే ప్రజలు అనుకున్నాడు కాదు, కానీ మాకు చట్టం ప్రకారం మేము నడుచుకోవాలి. చట్టంలో ఏం చెప్తుంది అనేది దాని ప్రకారం చేయాలి. అంటే కొన్ని సందర్భాలు వెహికల్ సీజ్ చేయొచ్చు, కొన్ని కేసుల వాహనాన్ని సీజ్ చేయడానికి వీల్లేదు. సీజ్ చేయవలసిన కేసులలో ఖచ్చితంగా సీజ్ చేస్తాం. మేము సీజ్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేస్తాము. ఏవైతే అలాంటి అవకాశాలు లేవో వాహనాన్ని సీజ్ చేయము. అంటే ఇవి మాకు కొంచెం చట్టం ఉంటుంది. చట్ట పరిధిలో మేము పనిచేయాలి కదా, చట్టం దాటి మేము పనిచేయడానికి వీల్లేదు కదా. సో నిజామాబాద్కి వచ్చిన తర్వాత చాలా మార్పులు చేర్పులు మీరు చేశారు. నిజామాబాద్లో ఎవరైనా ఇప్పుడు ఇట్లాంటి ట్రాఫిక్ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో పాటించని వాళ్ళు పాటిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. సో ఒక ట్రెండ్ని క్రియేట్ చేశారు. కాకపోతే ఎవరైతే ఇట్లాంటి చర్యలకు పాల్పడే వాళ్ళు దాదాపుగా అంటే మీరు చూస్తూ ఉన్నారు ఎంతోమందికి ఇప్పుడు కోర్టు నుంచి మీరు జైలు శిక్ష వేసేలా కూడా చేస్తూ ఉన్నారు. సో ఎక్కువ శాతంలో మీరు చూసిన కేసులలో జైలు శిక్ష అనేది ఎన్ని రోజులు ఎక్కువగా అనుభవించిన వాళ్ళు ఉన్నారు సార్ దీంట్లో పని చేయని వాళ్ళు? మనము డ్రంక్ అండ్ డ్రైవర్ పట్టుకున్నప్పుడు కూడా
వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేపిస్తూ ఉన్నాము. సపోజ్ భర్త పట్టుబడ్డాడు అనుకోండి, భార్య పిలిపిస్తూ ఉన్నాము. కొడుకు పట్టుబడ్డాడు అనుకోండి, తండ్రి పిలిపిస్తూ ఉన్నాము. దానివల్ల ఏంటంటే కొంచెం వాళ్ళకు కూడా అప్పుడు కౌన్సిలింగ్ చేసినప్పుడు కొన్ని పాత వీడియోలు ఉంటాయి మన దగ్గర. తాగి వాహనం నడిపినప్పుడు ఎలాంటి యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, ఏం జరుగుతూ ఉందనేది అవన్నీ చూపిస్తూ ఉన్నాం, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ వాటిలో కూడా కొంతమంది మారుతూ ఉన్నారులే, మారుతలేం, కానీ మనం అందరికీ ఒకేసారి చేయలేము. కాబట్టి కొంత డిటరెన్స్ అనేది ఉంది ప్రజలలో. తాగి వాహనం నడిపితే పోలీసులు పట్టుకుంటే శిక్షలు ఉంటాయి అనేది ఉంది. కానీ మనం పోయినప్పుడు పట్టుకుంటారా, ఆ రూట్లో ఉంటారా పోలీసులు అంటే కొంత నిర్లక్ష్య భావం ఉంది. దానివల్ల కూడా కొంత నడుపుతూ ఉన్నారు. ప్రతి చోట పోలీసు ఉండలేదు కదా, ప్రతి రోడ్డు పైన ప్రతి దగ్గర పోలీసు ఉండలేదు. కాబట్టి మనలో కూడా మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు మీరు ఈ కేసులు నమోదు చేసి పంపించిన తర్వాత మెజిస్ట్రేట్ ఎన్ని రోజుల జైలు శిక్ష ఒక క్యాండిడేట్కి అరే గిన్ని 15 రోజుల జైలు శిక్ష వేసింది అనే క్యాండిడేట్ని ఏమైనా మీరు చూసారా? అట్లాంటిది ఏమైనా? డ్రంక్ అండ్ డ్రైవ్లో 1 month వరకు కూడా జైలు శిక్ష చేయొచ్చు. 1 month కూడా ఉంది మేజిస్ట్రేట్ పవర్. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే 10 days 15 రోజులు 10 రోజులు వేసిన సందర్భాలు నేను చూసిన నా సర్వీసులో. 15 రోజులు వేసిన సందర్భాలు కూడా ఉన్నవి. బాగా ఎక్కువ మోతాదులో వచ్చి రిపీటెడ్ అయి ఉండే 15 రోజులు కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి. జనరల్గా 1 week వరకు అట్లా వేస్తూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే పని చేస్తేనే కుటుంబం నడిచే పరిస్థితిలో ఉంటుంది. తాగి అప్పుడు వచ్చేసి 1 weekలో ఉంటే జైల్లో ఉంటే కుటుంబం కొంచెం భారం అవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు కూడా జడ్జెస్ కూడా మా ఆలోచిస్తారు. వాళ్ళ కూడా మానవత్వం ఉంటుంది. కాబట్టి అంటే అక్కడ సిచ్యువేషన్స్ కండిషన్ అంటే పరిస్థితులు కూడా అనుకూలంగా మనము చేయవలసి ఉంటుంది కొన్ని సందర్భాల్లో. వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా వాళ్ళు కూడా ఎంతవరకు శిక్ష చేయాలి, ఎంతవరకు శిక్ష చేయాలనేది వాళ్ళు చూసేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఎట్లా పాటించాలి అనే దానిపైన అయితే నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ అయినటువంటి నారాయణ గారు చాలా మంచి సందేశాన్ని అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించండి అని చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ మందు బాబులు ఇప్పటి నుంచి మీరు తప్ప తాగి బయటకు వెళ్ళి పోలీసులకు దొరికిరా, కోర్టు నుంచి జైలుకే అని చెప్పేసి ట్రాఫిక్ పోలీస్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి.